పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ మీడియా సెంటర్ను బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి డి రాజలక్ష్మి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ మీడియా సెంటర్ను బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి డి రాజలక్ష్మి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మీడియా ఛానల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రింట్ మీడియాతో ప్రచురితమైన ప్రకటనలను అలాగే ఫెయిడ్ న్యూస్ పరిశీలించేందుకు ఎంసీఎంసీ పనిచేస్తుందని, దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎంసీఎంసీ మెంబర్ సెక్రటరీ డిపిఆర్ఓయు వెంకటేశ్వర్లు, మీడియా రిలేషన్ నోడల్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఎంసీఎంసీ సభ్యులు జిల్లా ఇన్స్పెక్టింగ్ అధికారి గణపతిరావు, సీనియర్ జర్నలిస్టు ఎంసీఎంసీ సభ్యులు శేషాచార్యులు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఎంసీఎంసీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లా పట్టుకోండి మేడం. ఫోటో రెండవ వచ్చేసి లోకల్ రన్నింగ్ లోకల్లోనే ఇస్తుంది. ఏమేమి వస్తున్నాయి మార్చేస్తాం, రికార్డ్ చేస్తుంది, తర్వాత ఇది కూడా తీసుకుంటాం. స్క్రోలింగ్ అవన్నీ నోట్ చేసుకుంటాం. ఎన్సీసీ వైలేషన్ కవరేజ్ వేసేసి ఆఫీస్ అలా కాకుండా కూడా టీమ్స్ అట్లా ఏమైనా వస్తాయి మ్యాప్స్ అడిగి అన్నీ ఇస్తాను. వచ్చిన తర్వాత రిప్లేస్ చేసి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఈరోజు మనము లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఏదైతే మనము ఎంసీఎంసీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంసీఎంసీ అండ్ మీడియా సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము, దాన్ని ఇనాగ్రేషన్ చేసినటువంటి మన గౌరవ డిఆర్ఓ గారు మేడం రాజలక్ష్మి గారు, అదేవిధంగా మన మీడియా నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జిఎం గారు, ఇండస్ట్రీస్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా హౌసింగ్ పీడీ గారు, తర్వాత అట్లాగే గణపతిరావు గారు మన డిఏఓ, వీళ్ళందరూ కూడా మనకి వన్ ఆఫ్ ది మెంబర్స్. తర్వాత అట్లాగే సీనియర్ జర్నలిస్టు మన మిత్రుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ శేషాచార్య గారు, అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఆల్ రిపోర్టర్స్, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం. అట్లాగే మా ఎంసీఎంసీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా నమస్తే. మేడం, యాక్చువల్గా ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్ సందర్భంగా ప్రతిసారి ఎంసీఎంసీ ఒక జిల్లా స్థాయి ఎంసీఎంసీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా సెంటర్ కూడా ఉంటుంది మేడం. దీంట్లో ఎంసీఎంసీ పాత్ర ఏంటంటే మనము చెకింగ్ ఆఫ్ పెయిడ్ న్యూస్, అంటే ఏదో రకంగా అంటే డబ్బుల ద్వారా లేకపోతే వేరే ఏదైనా ఇచ్చి రాయిస్తారు అన్న ఒక ఉద్దేశంతో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెయిడ్ న్యూస్ చెకింగ్ కోసం ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అదొకటి. తర్వాత వైలేషన్, ఎంసీసీ వైలేషన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, ఏదైనా గొడవ పెట్టడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా హేట్ స్పీచెస్ వైలేషన్స్ ఏమి వచ్చినా కూడా ఇవి కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం కన్సర్న్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. చెప్పినట్టుగా మనకు పర్మిషన్స్ కూడా 48 hours పోల్ కంటే ముందు 48 hours లోపల వచ్చే ఈవెన్ ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వైలేషన్స్ వచ్చిన ఆరోగ్య దృష్టికి తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో సహకరించిన మీడియా పర్సన్ గారికి
ని ఏర్పరచడంలో ఒక ముఖ్య ఉద్దేశం అంటే ప్రజలలో అవగాహన కలిగించడానికి ఏం డూస్ అండ్ డోంట్స్. సో ఈ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ గమనించి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఎంసీఎంసీ మీటింగ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రజలలో అవగాహన కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను తీసుకుంటున్నాను.